గత వారం రోజుల నుంచి మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా ఈ పాటనైతే మస్తుగా వినబడుతుంది. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ పాటలో ఉన్నట్టుగా మనందరం గొలుసుకునే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు కాదు తల్లి బిడ్డలనే ముచ్చట. అంతేకాదు సమ్మక్క తల్లి పుట్టినూరు ఇప్పుడు మనందరం చూసే గీ మేడారం అయితే కాదు, గదైతే పాత కరీంనగర్ జిల్లా, కొత్త జగిత్యాల జిల్లాలున్న పోలాస అనే ఊరు. మనందరికి తెలుసు గీ మేడారం జాతరనైతే 2 నెలలకు ఒకసారి అయితే చేస్తారు. మరి గా పండుగ 2 నెలలకు ఒకసారి చేస్తేందుకు రీజన్ ఏందో మీకు తెలుసా? గిసొంటి మీకు తెలియని ముచ్చట్లన్నీ చెప్పనీకే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మీరు గిట్ట సమ్మక్క తల్లి జాతరకు పోయినా లేదా పోవాలని ప్లాన్ చేసి మిస్ అయినా కూడా ఈ వీడియోనైతే కంప్లీట్ గా చూడుర్రి. మీకైతే గా తల్లి గురించి అండ్ ఆ జాతర గురించి తెలియని కొన్ని ముచ్చట్లయితే నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ముందుగాల ఈ జాతర గురించి అయితే 2 ముచ్చట్లు చెప్తా. ఇక ఆ తర్వాత తల్లి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ మేడారం జాతరనైతే ములుగు జిల్లాలనైతే అవుతుంది. ఇదైతే మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ జాతర అని చెప్పి పిలుచుకుంటారు. అంతేకాకుండా వీడికి మస్తు మంది అచ్చుడుతోని ఈ జాతరని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఇక ఈ జాతర వెనకాలన్న చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే మన అందరం అనుకుంటున్నట్టు సమ్మక్క సారలమ్మలైతే అక్క చెల్లెలైతే కాదు, వాళ్ళిద్దరైతే తల్లి బిడ్డలు. ముందుగాల సమ్మక్క గురించి అయితే తెలుసుకుందాం. సమ్మక్క తల్లి గురించి తెలవాలంటే మీరైతే ముందుగాల మేడరాజు గురించి తెలుసుకోవాలి. ఈ మేడరాజు పాత కరీంనగర్ జిల్లా, కొత్త జగిత్యాల జిల్లాలో ఉన్న పొలాస అనే ఊరినైతే పాలించేటోడు. గట్ల పాలిస్తున్న సమయంలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైనటువంటి సమ్మక్క తల్లి ఈ రాజుకి అడవిలకు వేటకు పోయినప్పుడు వన్య ప్రాణుల మధ్యలో కనబడ్డదట. గట్ల కనబడుతోనే ఆ అమ్మవారి నా ఇంటికి ఆడబిడ్డ లెక్క వచ్చిందని చెప్పి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి అయితే పెంచుకున్నాడట. ఈ సమ్మక్క తల్లి పెరిగి పెద్దగయ్యే కాలంలో ఆమెనైతే మేడరాజు సయన మేనల్లుడైన పగిడిద్ద రాజుకైతే ఇచ్చి పెళ్లి చేసిండు. ఈ పగిడిద్ద రాజు పాలించే రాజ్యమే ఇప్పుడు మనం చూస్తున్న మేడారం. ఈ సమ్మక్కకి పగిడిద్ద రాజుకి లగ్గమవుడుతోనే ముగ్గురైతే సంతానమైనారు. ఆ ముగ్గురే నాగులమ్మ, సారాలక్క అండ్ జంపన్న. గీడకంగా ఉండంగా ఒక టైంలా పగిడిద్ద రాజు పాలిస్తున్న గీ మేడారంకి మస్తు కరువు అయితే వచ్చింది. గట్ల కరువు వచ్చుడుతోని కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రునికి పగిడిద్ద రాజు అయితే అడిగిన టైంకి పన్ను కట్టలేకపోయాడు. ఈ ముచ్చటకి కోపానికి వచ్చిన ప్రతాపరుద్రుడు ఆయన సైన్యాన్ని వేసుకొని మేడారం మీదకైతే దండయాత్రకు వచ్చిండు. గట్ల అచ్చుడుతోనే చిన్న సైన్యమైన యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు లేకపోయినా కూడా గట్టి సంకల్పంతోని సమ్మక్క సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు వాళ్ళకున్న కోయ సైన్యంతోని ప్రతాపరుద్రుని మీద విరుచుకుపడ్డారు. ఇక ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా దొంగ దెబ్బ తీసుడుతోని పగిడిద్దరాజు, సారలమ్మ అండ్ నాగులమ్మలైతే చనిపోయినారు. ఇది చూసి తట్టుకోలేక జంపన్ననైతే అక్కడనే ఉన్న సంపెంగ వాగుల దునికి చనిపోయినాడు. ఇక ఇదంతా చూసిన సమ్మక్క ఈ మేడారం పక్క పొంటే ఉన్న చిలకల గుట్టకైతే వెళ్లిపోయి అక్కడనే అదృశ్యమైంది. గట్ల అదృశ్యం అవుడుతోనే ప్రతాపరుద్రునికి ఆయన కులదైవమైనటువంటి కాకతీదేవి ఆకాశం నుంచి వినిపిస్తూ సమ్మక్క సాక్షాత్తు నా స్వరూపం, వాళ్ళ మీద దండయాత్ర చేసి నువ్వు మస్తు తప్పు చేసినావు, ఇప్పటి నుంచి వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఇవ్వు అండ్ సమ్మక్కకి ఇప్పటి నుంచి 2 ఏళ్లకు ఒకసారి మార్గశుద్ధ పౌర్ణమి నాడైతే వీడికెళ్ళి తీసుకుపోయి ఆ తల్లిని కొలుసుకొని నీ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పి చెప్పిందట. ఇక గప్పటి నుంచి గిప్పటి దాకా కూడా 2 ఏళ్లకు ఒకసారి గీ ప్లేస్ లా ఇంత పెద్ద ఎత్తున అడవిలో పుట్టిన గా వనదేవతకైతే జాతర చేసే ఆనవాయితీ అయితే కొనసాగుతున్నది. ఇక గిది సమ్మక్క సారక్క జాతర వెనకాల ఉన్న స్టోరీ. మీకు గిట్ట వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు. తెలియని ముచ్చట ఏమన్నా తెలుసుకుందామని అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దోస్తులు, ఉంటాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.